హలో ఎవ్రీవన్, క్రిస్మస్ డే కి ఒక 1 డే ముందు మా ఆపరేషన్ మేనేజర్ అర్చన సూపర్ ఐడియా అనేది ప్లాన్ చేసింది అనమాట. మా ఆఫీస్ లో అందరం కలిసి ఒక క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసాము. అది మాత్రమే కాదు, టీమ్ బాండింగ్ కోసం ఒక వెరీ నైస్ యాక్టివిటీ ప్లాన్ చేశారు. ఒక బోల్ లో మా టీమ్ మెంబర్స్ అందరి నేమ్ స్లిప్స్ రాసి పెట్టారనమాట. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క స్లిప్ పికప్ చేసుకున్నారు. ఎవరి నేమ్ వచ్చిందో అది సీక్రెట్ గా ఉండాలి, ఎవరికి చెప్పొద్దు. ఆ నేమ్ వచ్చిన పర్సన్ కోసం ఒక గిఫ్ట్ అనేది కొని క్రిస్మస్ ట్రీస్ దగ్గర సీక్రెట్ గా పెట్టాలి. తర్వాత మళ్ళీ అందరూ వచ్చి ట్రీ దగ్గర ఉన్న గిఫ్ట్స్ లో ఒక్కొక్క గిఫ్ట్ పికప్ చేసుకోవాలి. ఎవరు గిఫ్ట్ ఇచ్చారో, ఎవరికి గిఫ్ట్ వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ మూమెంట్ లో ఆఫీస్ మొత్తం స్మైల్స్, లాఫ్టర్, హ్యాపీనెస్ తో ఫిల్ అయింది. సమ్ పీపుల్ రియల్లీ ఫెల్ట్ ఎమోషనల్ ఆల్సో. ఇది చాలా సింపుల్ యాక్టివిటీ, కానీ టీమ్ బాండింగ్ కి, ఆర్గనైజేషన్ కల్చర్ కి చాలా పవర్ఫుల్. ఇలాంటి స్మాల్ యాక్టివిటీస్ వల్ల టీమ్ లో ట్రస్ట్, బాండింగ్, పాజిటివిటీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అందుకే నేను ప్రతి బిజినెస్ ఓనర్ కి చెప్పేది ఒకటే, మీ టీమ్ కోసం ఇలాంటి బాండింగ్ యాక్టివిటీస్ కంపల్సరీగా ప్లాన్ చేయండి. తర్వాత నేను ఒక నెట్వర్కింగ్ క్లబ్ కి వెళ్ళాను, దట్ ఈస్ లూ. అక్కడ నెట్వర్కింగ్ సెషన్ జరిగింది అలాంగ్ విత్ కాక్టైల్ మేకింగ్ వర్క్ షాప్. అది నాకు టోటలీ డిఫరెంట్ అండ్ ఫన్ ఎక్స్పీరియన్స్. నెట్వర్కింగ్ అంటే జస్ట్ విజిటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ కాదు, న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ పీపుల్, న్యూ లెర్నింగ్స్. తర్వాత ఈవినింగ్ లో నేను మా వీకే మెంటర్షిప్ క్లయింట్ దుర్గా ప్రసాద్ అండ్ టీమ్ మీట్ అయ్యాను. డిన్నర్ మీట్ లో వాళ్ళ బిజినెస్ జర్నీ, గ్రోత్ ప్లాన్స్, ఫ్యూచర్ విజన్ అన్ని డిస్కస్ చేసాం. అలా ఈ రోజు కంప్లీట్ అయింది అనమాట.